నమస్తే. నా పేరు పావని అండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళినట్లయితే నిన్న నామినేషన్స్ అయ్యాయి కదా, దానికి కంటిన్యూషన్ అండి. నామినేషన్స్ అయిన తర్వాత యష్మికి అండ్ సోనియాకి వీళ్ళిద్దరి మధ్యన పెద్ద యుద్ధమే జరిగింది, మాటల యుద్ధం. నిన్న యష్మి నామినేట్ చేసింది కదా సోనియాని. సో అప్పటి నుంచే ఇంకా డిస్కషన్ కంటిన్యూ అవుతుందండి. యష్మి అంటుంది, నువ్వు ఆ నిఖిల్, అభయ్ అండ్ పృథ్వీ వాళ్ళ మీద చూపించిన ఇంట్రెస్ట్ నువ్వు క్లేన్లో కానీ ఆటలో కానీ నువ్వు ఇంట్రెస్ట్ చూపించలేదు, నీ 100% ఇవ్వలేదు గేమ్లో అని నామినేట్ చేస్తుంది కదా. సో దాన్ని ఇంకా ల్యాగ్ చేశారు ఇద్దరును. సో వాళ్ళిద్దరూ మధ్య మాటల యుద్ధం జరుగుతుంది, డిస్కషన్ అవుతూ ఉంటుంది. ఈ గొడవ అంతా అయిన తర్వాత మళ్ళీ డిస్కషన్ అందరి ఒక దగ్గర కూర్చొని, సో సోనియా, పృథ్వీ, నిఖిల్ కూర్చొని ఆమెకి మళ్ళీ సారీ చెప్పుకొని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటున్నారు, కానీ వాళ్ళలో ఇంత చేంజ్ కూడా కనిపించలేదండి. తర్వాత యష్మికి కూడా సీత, విష్ణుప్రియ, నైనిక అండ్ నబీల్ వీళ్ళందరూ సపోర్ట్ చేస్తారు. సో తనకి సపోర్ట్గా ఉండి తనతో సపోర్టివ్గా మాట్లాడుతూ ఉంటారు. సో ఇదంతా నైట్ ఈ డిస్కషన్ అంతా అయ్యింది. నెక్స్ట్ మార్నింగ్ ఒక టాస్క్ ఉందండి. కాంతారా టీంకి చీఫ్ ఎవరు లేరు కదా, సో అభయ్ ఉండేవారు, తను ఎలిమినేట్ అయిపోయినారు. సో నెక్స్ట్ ఈ కాంతారా టీంకి ఒక చీఫ్ ఉండాలి, రెండవ చీఫ్ని ఎంచుకునే టైం వచ్చింది. నిఖిల్ ఆల్రెడీ శక్తి టీంకి చీఫ్గా ఉన్నారు, కాంతారా టీంకి చీఫ్గా ఉండటానికి సో ఎవరు చీఫ్ అవుతారో ఏంటో ఇప్పుడు ఒక టాస్క్ ఉంటుంది అని చెప్తారు. ఆ టాస్క్ ఏంటంటే అక్కడ చీఫ్గా ఉన్న నిఖిల్ తప్ప మిగతా 10 మంది ఉన్నారు కదా, వాళ్ళ బొమ్మలు, వాళ్ళ ఫోటోతో కూడిన బొమ్మలు ఉంటాయి అక్కడ. సో ఒక్కొక్కరిని ఈ రేస్లో అందరూ పోటీదారులే. అలా ఇది టాస్క్ ఏంటంటే ఒక్కొక్కరిని ఆ రేస్ నుంచి తప్పించాలి. అది ఎలా అంటే ఫస్ట్ నిఖిల్ ఆల్రెడీ చీఫ్ ఉన్నాడు కాబట్టి, సో నిఖిల్ వచ్చి ఫస్ట్ ఒకరి బొమ్మ తీసుకొని దానికి గల కారణాలు చెప్పి వాళ్ళ బొమ్మను పగలగొట్టాలి. నెక్స్ట్ రౌండ్ నుంచి ఫస్ట్ హ్యామర్ని ఎవరు తీసుకుంటారో అక్కడ ఒక హ్యామర్ పెడతారు. సో బజర్ వస్తుంది. నిఖిల్ అండ్ ఫస్ట్ బొమ్మ పగలగొట్టిన వ్యక్తి వాళ్ళిద్దరిలో ఎవరు ఫస్ట్ హ్యామర్ని తీసుకొని వాళ్ళేమో వేరొకరికి హ్యామర్ ఇవ్వాలి. వేరొకరేమో ఎవరి బొమ్మను పగలగొట్టాలో వారి బొమ్మను తీసుకొని వాటికి గల కారణాలు చెప్పి వాళ్ళ బొమ్మను పగలగొట్టాలి. సో ఇది ప్రాసెస్, చీఫ్ అవ్వడానికి ప్రాసెస్. సో ఈ ప్రాసెస్లో ఫస్ట్ నిఖిల్ని స్టార్ట్ చేయమంటారు. ఆల్రెడీ చీఫ్ కాబట్టి నువ్వు ఒక బొమ్మను తీసుకొని దానికి కారణాలు చెప్పి పగలగొట్టాలని చెప్తారు బిగ్ బాస్. సో నిఖిల్ వచ్చి ఆదిత్య గారిని ఆ బొమ్మను తీసుకొని వస్తారు. సో దానికి రీజన్స్ ఏంటంటే, మీరు ఇక్కడ హౌస్లో ఒక పెద్దవారు అయి ఉండి కూడా ఇక్కడ ఏదైనా విషయస్ జరిగినా సరే మీ అంతటి మీద ఒక స్టెప్ ముందుకు వచ్చి గొడవని కొంచెం సర్దిమణిగడ చేయటం కానీ, కొంచెం ఆ దోశ మ్యాటర్లో కూడా అక్కడ మీరు కిచెన్లో ఉండి కూడా ఇక్కడ ఏమీ చేయలేదు, అక్కడ స్టెప్ తీసుకోలేదు, అక్కడ స్టాండ్ తీసుకొని వాళ్ళిద్దరి మధ్యన గొడవ జరగకుండా ఉండుంటే ఈరోజు ఇంత జరిగేది కాదు. సో మీరు ఆ స్టెప్ తీసుకోలేకపోతున్నారు కాబట్టి ఆ లీడర్ క్వాలిటీస్ మీలో ఇంకా రావాలి. ఇప్పటికైతే సరిగ్గా లేవు, ఆ లీడర్ క్వాలిటీస్ ఇంకా బాగా ఉండాలి, ముందు ఇంకా నేర్చుకోవాలి మీరు అనేసి ఇప్పుడు ఈ రేస్ నుంచి తప్పిస్తున్నాను అనేసి అతని ఫోటోని పగలగొట్టేస్తారు. నెక్స్ట్ హ్యామర్ అక్కడ పెట్టగానే నెక్స్ట్ బజర్ వస్తుంది. బజర్ రాగానే నిఖిల్, ఆదిత్య వెళ్ళాలి. ఇద్దరిలో ఎవరు ఫస్ట్ తీసుకుంటే వాళ్ళే వెళ్ళి వేరొకరికి హ్యామర్ ఇవ్వాలి. సో ఇది ప్రాసెస్. నెక్స్ట్ బజర్ మోగుతుంది. నెక్స్ట్ బజర్ మోగిన తర్వాత ఆదిత్య గారికి హ్యామర్ వస్తుంది. సో హ్యామర్ని తీసుకెళ్ళి పృథ్వీకి ఇస్తారు. పృథ్వీ ఏమో మణికంఠని తీసేస్తాడు రేస్లో నుంచి. సో ఎందుకు అంటే రీజన్ ఏంటంటే, నువ్వు కొంచెం ఎమోషనల్ అవుతూ నెక్స్ట్ సెన్సిటివ్గా ఉంటావు, నువ్వు బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి, నువ్వు కొంచెం ఇంకా బ్యాలెన్స్ అవ్వాలి. ఒక చీఫ్ అంటే ఒక 5-6 నువ్వు మేనేజ్ చేయాలి, మేనేజ్ చేయగలిగిన కెపాసిటీ ఉండాలి. నీకైతే ఇప్పటివరకు ఆ కెపాసిటీ లేదనుకుంటున్నాను, ఇంకా ముందు రావాలి. సో ప్రెసెంట్ ఇప్పటికైతే మీకు ఈ రేస్ నుంచి తప్పించేస్తున్నాను అనేసి రీజన్స్ చెప్పి తన ఫోటోని పగలగొట్టేస్తాడు పృథ్వీ. నెక్స్ట్ రౌండ్లో హ్యామర్ను నిఖిల్ తీసుకుంటాడు. నిఖిల్ తీసుకొని సీతకి ఇస్తాడు.
నిఖిల్ సీతకి హ్యామర్ ఇస్తే సీత ఏమో యష్మిని తీసేస్తుంది. దానికి రీజన్స్ ఏంటంటే ఆల్రెడీ యష్మి చీఫ్గా ఉంది, నీ క్వాలిటీస్ ఏంటో నీ చీఫ్గా చేసావు కాబట్టి మేము చూసాము, నీ లీడర్ క్వాలిటీస్ నీ మేనేజ్మెంట్ అంతా చూసాం కాబట్టి వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలనేసి నిన్ను తీసేస్తున్నాను రేస్ నుంచి అనేసి ఆమె ఫోటోని పగలగొట్టేస్తుంది. నెక్స్ట్ రౌండ్లో నిఖిల్కి మళ్ళీ హ్యామర్ దొరుకుతుంది. సోనియాకి ఇస్తాడండి నిఖిల్. సో సోనియా హ్యామర్ తీసుకొని నబీల్ని ఫోటోని పగలగొట్టేస్తుంది. సో దానికి రీజన్స్ ఏంటంటే నువ్వు ఈ హౌస్లో ఎవరితో పెద్దగా కలవలేదు, ఇంకా నీకు ఈ హౌస్తో పెద్దగా అటాచ్మెంట్ లేదు, నీకు ఆ లీడర్ క్వాలిటీస్ అయితే లేవు అనేసి ఆమె పగలగొట్టేస్తుంది. ఎందుకంటే నిన్నటి ఎపిసోడ్లో నామినేషన్స్లో నబీల్ తను నామినేట్ చేశాడు. ఆమెకి నబీల్కి కొంచెం బిగ్ ఫైట్ అయ్యింది. ఆమె అది కొంచెం మనసులో పెట్టుకొని తనను తీసేయడం జరిగింది. సో నెక్స్ట్ మళ్ళీ నిఖిల్కే హ్యామర్ వస్తుంది. హ్యామర్ని తీసుకెళ్ళి నైనికాకి ఇస్తాడండి. నైనిక ఏమో విష్ణుని తీసేస్తుంది. విష్ణు అందరూ షాక్. ఎందుకంటే నైనిక, విష్ణు, సీత వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్, కానీ ఫ్రెండ్నే తీసేసింది అంటే విష్ణు అండ్ అక్కడ ఫుల్ హౌస్ కూడా అందరూ షాక్. ఎందుకంటే ఫ్రెండ్ కాబట్టి ఈ ఫ్రెండ్ ఎందుకు తీసేస్తుంది అనేసి. దానికి రీజన్ ఏం చెప్పిందంటే విష్ణుయే నువ్వే కదా అన్నావు, ఇంకా ఆ బాధ్యత నేను తీసుకోలేను, చీఫ్ అంటే ఒక రెస్పాన్సిబిలిటీ, ఆ రెస్పాన్సిబిలిటీకి నేను ఇప్పుడు సిద్ధంగా లేను, నేను అది చేయలేను అనేసి నువ్వే అన్నావు. సో అందుకే నిన్ను ఈ రేస్ నుంచి తీసేస్తున్నాను. దానికి విష్ణు కొంచెం ఫీల్ అవుతుంది. ఫీల్ అయితే అప్పుడు మళ్ళీ నైనిక వెళ్ళి విష్ణు దగ్గరికి వెళ్ళి చెప్తుంది, సో నీ తీసేయటానికి కారణం ఏంటంటే నువ్వు వేరే క్లైన్లోకి కానీ వేరేగా చీఫ్ అయినా వేరే క్లైన్కి చీఫ్ అవుతావు, వేరే క్లైన్లోకి వెళ్ళిపోతావు, మన క్లైన్లో ఉండవు. సో నేను సీత మన ఫ్రెండ్స్ కదా, మన బాండింగ్ మళ్ళీ గ్యాప్ వస్తుంది, దూరం అయిపోతుంది. నేను ఆ ఉద్దేశంతో ఆలోచించి ప్రజెంట్ నువ్వు చీఫ్గా ఉంటే చేయలేని కూడా అన్నా కాబట్టి సో అవన్నీ ఆలోచించే నిన్ను ఈ రేస్ నుంచి తీసేసాను అంతేనే అని కొంచెం అర్థం చేసుకో అని చెప్తే, సో అప్పుడు విష్ణు కూడా అర్థం చేసుకుంటుంది. ఓకే. నెక్స్ట్ హ్యామర్ విష్ణుకి వస్తుందండి. విష్ణు వెళ్ళి ప్రేరణకి ఇస్తుంది. ప్రేరణ వెళ్ళి సోనియాని తీసేస్తుంది. సో సోనియా పగలగొట్టేసి నీకు ఆల్రెడీ చీఫ్ అవటానికి లాస్ట్ వీక్లో ఒక ఛాన్స్ వచ్చింది, నువ్వు నిఖిల్ చీఫ్ అవటానికి ఇద్దరు ఒక టాస్క్ పెడితే నువ్వు అది విన్ అవ్వలేకపోయావు. సో టాస్క్ ఇచ్చినా సరే నువ్వు నీ 100% ఆడలేదు కాబట్టి నువ్వు చీఫ్ అవ్వలేకపోయావు. సో ఇప్పుడు కూడా ఆడుతావో లేదో అని 100% ఇస్తావో కూడా తెలియదు కాబట్టి నిన్ను ఈ రేస్ నుంచి తప్పించేస్తున్నావు. సో ఇంకా బెటర్గా ఆడిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వేరే వాళ్ళకి ఛాన్స్ ఇద్దామనేసి నేను తీసేస్తున్నాను అనేసి రీజన్ చెప్పి ఆమెను తీసేస్తుంది. నెక్స్ట్ మణికంఠకి వస్తుందండి హ్యామరు. సో మణికంఠ వెళ్ళి నైనికాకి ఇస్తాడు హ్యామర్ని. నైనిక వెళ్ళి పృథ్వీని తీసేస్తుంది. సో పృథ్వీని తీసేయడానికి కారణం ఏంటంటే అక్కడ ఒక పృథ్వీయే మేల్, మిగతా వాళ్ళందరూ ఫీమేల్. సో నేను ఎవరైనా ఫీమేల్ అవ్వాలి చీఫ్ అని కోరుకుంటున్నాను. సో దానికోసం నిన్ను ఈ రేస్ నుంచి తప్పించేస్తున్నాను అనేసి అది చెప్పి ఇంకా పృథ్వీని ఫోటోని పగలగొట్టేస్తుంది. నెక్స్ట్ ఏమో పృథ్వీకి వస్తుందండి హ్యామరు. సో హ్యామర్ని తీసుకెళ్ళి సీతకి ఇస్తాడు. సీత ఏమో నైనిక ఫోటోని తీసుకొని దానికి రీజన్ ఏంటంటే నువ్వు ఆల్రెడీ చీఫ్ అయ్యావు, సో అక్కడ ఉన్నది ఇంకిద్దరే, ప్రేరణ, సీత, మా ఇద్దరిలో ఎవరో ఒకరు అవుతారు, ఆల్రెడీ నువ్వు చీఫ్ అయ్యావు కాబట్టి నీకు నీ లీడర్షిప్ క్వాలిటీస్ అన్నీ, నీ మేనేజ్మెంట్ అంతా మేము చూసాం కాబట్టి ఫ్రెష్గా వేరే వాళ్ళకి కొత్తగా ఛాన్స్ రావాలి, నాకు కానీ ప్రేరణకు కానీ ఇద్దరిలో ఎవరికి వచ్చినా ఓకే, కొత్త వాళ్ళకి రావాలని నేను కోరుకుంటున్నాను కాబట్టి నిన్ను ఈ రేస్ నుంచి తప్పించేస్తున్నాను అనేసి నైనికని తీసేస్తుంది సీత. ఇంకా లాస్ట్ ఒక రౌండే ఉంది కదా, ఇద్దరే ఉన్నారు కాబట్టి ఇక్కడ బిగ్ బాస్ ఒక ట్విస్ట్ పెడతారు. ఏంటంటే నైనిక లాస్ట్ వరకు ఉన్నావు కాబట్టి నువ్వు హ్యామర్ని తీసుకొని నీకు నచ్చిన వాళ్ళకి ఇవ్వు అనేసి ఒక బంపర్ ఆఫర్ ఇస్తారు నైనికకి. సో నైనిక ఆలోచించి తీసుకెళ్ళి సీతకి ఇస్తుంది హ్యామర్ని. సీత అక్కడ ఉన్నవే రెండు ఫోటోలు, సీతది అండ్ ప్రేరణది. సీతకి హ్యామర్ ఇచ్చింది కాబట్టి సీత ఆబ్వియస్లీ తన ఫోటోని పగలగొట్టుకోదు, ప్రేరణ అని తీసేస్తుంది. సో అదే రీజన్ చెప్తుంది. సో నువ్వు నేనే ఉన్నాం లాస్ట్లో, సో నేను ఇంకా సాక్రిఫైస్ చేయాలని అనుకోవట్లేదు, నేను చీఫ్ అవ్వాలనుకుంటున్నాను, నేను ఇక్కడ గేమ్ ఆడాలనుకుంటున్నాను కాబట్టి నేను చీఫ్ అవ్వాలనుకుంటున్నాను, సో దానికోసం నేను తీయాల్సి వస్తుంది అనేసి ప్రేరణని తీసేస్తుంది. సో ఫైనల్లీ సీత చీఫ్గా అయిందండి.
తను ఒక క్లేన్‌కి చీఫ్ అవుతుంది. ఆ క్లేన్‌లో ఎవరెవరు ఉంటారు, ఏంటి అనేది రేపటి ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. ఈ ఎపిసోడ్‌లో సీత చీఫ్ అవ్వటానికి మాత్రమే ఒక టాస్క్ జరిగింది. ఆ టాస్క్‌లో సీత విన్ అయింది. సో, ఈ విధంగా ఈ ఎపిసోడ్‌లో సీత చీఫ్ అయిందండి. సో, సీత చీఫ్ అవ్వటం కొంతమందికి ఇష్టం లేదు హౌస్‌లో. అదెవరంటే నిఖిల్ అండ్ సోనియా కూర్చొని డిస్కస్ చేసుకుంటుంటారు. వాళ్ళ క్లేన్ మెంబర్స్ అక్కడ విష్ణు, నైనిక, సోనియా అండ్ నిఖిల్, పృథ్వీ వీళ్ళుంటారు. సో, విష్ణుకంటారు, "నువ్వు తీసుకెళ్ళి ప్రేరణకెందుకు హ్యామర్‌నిచ్చావు? మన చీఫ్‌లో మన క్లేన్‌లో ఉన్న వాళ్ళకి కదా ఇవ్వాలి" అనే సోనియా అంటే, "నేను ఆల్రెడీ మన క్లేన్ మెంబర్స్‌కి అడిగాను. సీతకడిగాను, నైనికకడిగాను, పృథ్వీకడిగాను. వీళ్ళందరూ ఎవరికిచ్చినా ఓకే అని అన్నారు కాబట్టి నేను ప్రేరణకిచ్చాను" అంటే, "మరి నన్ను, నిఖిల్‌ని ఎందుకు అడగలేదని" సోనియా అడుగుతుంది. సో, అలా అయితే నిఖిల్‌కి చాలా సార్లు హ్యామరొచ్చింది. నాకొక్కసారి గూడా ఇచ్చారా ఎవరైనా? మన టీమ్‌లో చాలా మందికి హ్యామరొచ్చింది. కానీ నాకెవరు ఈ హ్యామర్ ఇవ్వలేదు. సో, నేనందుకే తనకివ్వాల్సొచ్చింది. తను మీ ఫోటో తీస్తదని నాకెలా తెలుసు? నేను అనుకోలేదు కదా! సో, నేను తనకిచ్చాను. ఆమె నీ ఫోటో తీసుకుంది అనేసి చెప్తుంది విష్ణు అక్కడ. ఇక రేపటి ఎపిసోడ్‌లో సీత క్లేన్‌లో ఎవరెవరుంటారు, ఏంటి అనేది రేపటి ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. సో, ఇదండి ఇవాల్టి ఎపిసోడ్. సో, ఓటింగ్ పోల్ గురించి మాట్లాడుకున్నట్లయితే నామినేషన్స్‌లో 6 ఉన్నారు. మీకు నచ్చిన మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్‌కి మీరు ఓటు వేయండి. ఓటింగ్ పోల్ కోసం కూడా మన ఛానెల్‌లో అప్డేట్స్ వస్తూ ఉంటాయి. చూస్తూ ఉండండి మా ఛానెల్‌ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.